క్రింది వానిలో ఒకటి స్వతసిద్ధం అంటే జన్మతః వచ్చిన సామర్థ్యం. ప్రేరణ అంటే ఏదైనా ఒక గమ్యం వైపు, ఒక కృత్యం వైపు కదలడం, మోటివేషన్ అంటాం దాన్ని. అభిరుచి అంటే ఏదైనా ఒక అంశం పట్ల ఏకాగ్రత నిలపడం, ఆ అంశం చాలా ముఖ్యం అనుకోవడం. వైఖరి అంటే ఒక అంశం పట్ల వ్యక్తి తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం. సో వైఖరి, యాటిట్యూడ్, ఒక అంశం పట్ల అనుకూల లేక ప్రతికూల అభిప్రాయం అనేది స్వతసిద్ధం, జన్మతః వచ్చేది కాదు. అది అనుభవాల ద్వారా, అభ్యసనం ద్వారా వస్తుంది. అభిరుచి, ఒక కృత్యం పట్ల చూపే ఏకాగ్రత, అది ముఖ్యం అనుకోవడం అనేది కూడా స్వతసిద్ధమైనది కాదు, జన్మతః రాదు. ప్రేరణ కూడా అది బాహ్య ప్రేరణ కావచ్చు, అంతర్గత ప్రేరణ కావచ్చు, అవి పరిసరాల ద్వారా వస్తాయి. మరి జన్మతః వచ్చేటువంటి సామర్థ్యం, ఇక్కడ చూడండి, సహజంగా వచ్చే సామర్థ్యం సహజ సామర్థ్యం. ఉదాహరణకు మ్యూజిక్, సింగింగ్, డ్యాన్స్, కొన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మెకానికల్ యాప్టిట్యూడ్, డ్రాయింగ్ యాప్టిట్యూడ్. మీరు చూడండి, తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క తాత ముత్తాతలు ఎవరైతే స్పోర్ట్స్లో బాగా రాణిస్తారో, డ్యాన్స్లో బాగా రాణిస్తారో, సింగింగ్లో బాగా రాణిస్తారో, మ్యూజిక్లో బాగా రాణిస్తారో, మెకానికల్ యాప్టిట్యూడ్ కలిగి ఉంటారో, డ్రాయింగ్ యాప్టిట్యూడ్ కలిగి ఉంటారో, మంచి టీచింగ్ యాప్టిట్యూడ్ కలిగి ఉంటారో, వీరందరికీ జన్మతః ఒక సామర్థ్యం వస్తుంది. అది సహజ సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిఎడ్ ట్రైనింగ్ 2 years చేస్తారు చాలామంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ దాదాపుగా 2 years చేస్తారు చాలామంది. అందరూ సమాన శిక్షణ పొందినప్పటికీ, అందరూ సమానంగా కరికులం అనేది అభ్యసించినప్పటికీ, ఫైనల్ టీచింగ్ ప్రాక్టీస్లో మీ 100 మందిలో ఒక 10 మంది మాత్రమే అద్భుతంగా పాఠాలు చెప్పగలిగారు. మైక్రో టీచింగ్ ఆధారంగా, మ్యాక్రో టీచింగ్ ఆధారంగా, ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఆధారంగా. మరి 100 మంది ట్రైనింగ్ తీసుకున్నప్పుడు 100 మంది మంచిగా పాఠం చెప్పాలి కదా. 10 మంది మాత్రమే ఎందుకు పాఠం చెప్పారంటే వారికి స్వతసిద్ధంగా బోధించేటువంటి ఒక సహజ సామర్థ్యం ఉంది కాబట్టి వారు రాణించారు. ఈ విధంగా మనం సహజ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, క్రింది వానిలో ఒకటి స్వతసిద్ధం అంటే అది సహజ సామర్థ్యం. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.